శుభం వ్యాధసి గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి పంచమ భావంలో శుక్రుడు, రాహు ప్లస్ శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో బుధుడు, సప్తమంలో రవి, అష్టంలో బృహస్పతి, భాగ్యంలో కుజుడు నీచ స్థితి పొంది ఉన్నాడు. లాభంలో కేతు, ఒక 2 రోజుల తర్వాత రాజ్యంలోకి కేతు వస్తాడు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్థిక విషయానికి వచ్చేప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఒక 2 రోజులు ఆగి కేతు ఎప్పుడైతే సింహంలోకి ప్రవేశిస్తాడో ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్కి, మీ టాలెంట్స్కి ఒక 20-30% హైక్స్తో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం బాగా కనబడని చెప్పచ్చు. అలాగే మీరు వ్యాపార విషయానికి వచ్చినప్పుడు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాలు ఏవైతున్నాయో, భూమిపై చేసే వ్యాపారాలు ఏమవుతున్నాయో, అమ్మడాలు కొనడాలు, ఇటువంటి వ్యాపారాలన్నింటిలో కూడా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది. ఇనిషియేట్ చేస్తే సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నవారు కొంచెం కొంతకాలం ఆగి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సఫలీకృతం అవుతారు. గుడ్ చేంజ్ అని లైఫ్లో కనబడుతున్న వాళ్ళు కూడా. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమంటే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించినది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది, పవర్ ప్లాంట్ సంబంధించింది, సిమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ మీద ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. కొంత ప్రాఫిటబుల్గా జరిగే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఇక్కడ పంచమ స్థానంలో ఏదైతే రాహువు, శని ప్లస్ శుక్రుడు ఉన్నాడో అందులో రాహు మళ్ళీ చతుర్థ స్థానంలోకి వస్తాడు. వచ్చినప్పుడు అర్ధాష్టమ రాహు కింద వస్తుంది. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న దానికి ఏంటంటే ఎప్పుడో చేసిన కొన్ని ఇష్యూస్ ఏవో చిన్న ఉంటాయి, దాని వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ కనబడే అవకాశం ఉంటుంది. అంతకనికి వేరేవి చెప్పుకోదగా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించట్లేదు. అయితే గురుడు అష్టంలోకి వెళ్ళాడు. సప్తమంలో ఎంతకాలం ఉండి గురుబలంతో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజుల్లోనే స్టార్టింగ్లో అష్టంలోకి వెళ్ళడము, అలాగే ఈ గురుబలం కొంతవరకు తగ్గడం అని ఏంటంటే మనకు కొంచెం ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే గురువు మంత్ర సాధన చేసుకుంటూ నిత్యం వెళ్ళేవాడికి మాత్రం ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం లేదు, బాగానే ఉంటుంది చెప్పచ్చు. ఇక అన్నిటికీ ముఖ్యంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు, అది కొత్త వ్యాపారాలు ఆరంభించేటప్పుడు అది కొంతవరకు ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ లాంగ్ రన్నింగ్లో మాత్రం సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంటుంది. శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైనప్పటికీ ఓవరాల్గా దక్షిణామూర్తి మహామంత్రం వదలకుండా చేసుకోవడం అని ఏంటంటే కొంతవరకు ఊరటగా ఉంటుంది. జస్ట్ ట్రాన్సిట్లో గురువు, రాహు, కేతు వీళ్ళ యొక్క ట్రాన్సిట్ ఈ 15 రోజుల్లో జరుగుతున్నాయి కాబట్టి ఈ 15 రోజులు దీని కాంబినేషన్స్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అనవసరంగా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికి, కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, మనిషి యొక్క స్థిరత్వంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి మేధా దక్షిణామూర్తి మహామంత్రం చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.